నమస్తే, వెల్కమ్ టు స్టూడియో S1 టీవీ. తెలంగాణలో కొత్త సామాజిక పింఛన్ల కోసం అర్హుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్నవి తమ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అందిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని ప్రభుత్వం పెంచనుందని సీతక్క అన్నారు. మహిళా సంఘాలను మరింత ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యక్రమాలపై సచివాలయంలో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి లోకేష్ కుమార్, సెర్పు CEO దివ్య దేవరాజన్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వివిధ పథకాలకు గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లను ఇవ్వకపోవడంతో కేంద్ర నిధులను సరిగా వాడుకోలేకపోయామని అన్నారు. మా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లను కేటాయించేందుకు సిద్ధంగా ఉంది అని సీతక్క తెలియజేశారు. అభయహస్తం వంటి పథకాలను అమలు చేయకుండా వందల కోట్ల రూపాయలు మహిళల పొదుపు సొమ్మును పక్కదారి పట్టించింది. ఆ నిధుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాలని అన్నారు. బడ్జెట్లో మహిళా శక్తికి సరిపడు నిధులు కేటాయిస్తామని మంత్రి సీతక్క తెలిపారు.